పాలకొట్టు సిద్ధారెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబోయే ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు కూడా తన వినోద సందేశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడో ఎదిగినో అలాగేమో ప్రజల్లో చూశాను. కానీ ఒక మారుమూల గ్రామమైనటువంటి సంకేశ్వరంలో కూడా మనం ఓపెన్ చేసుకున్నందుకు ఎంతో గమనించవచ్చు. సోదరులారా, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అంబేద్కర్ గారు, కదిరికోట బతుకమ్మ గారు, అలాగే వాళ్ళతో పాటు అల్లప్ప గారు, డీలర్ తేజస్ గారు, పీటర్ గారు, ఆంధ్రస్ గారు, గుడాల రాజన్న గారు, కాడెన్న జయరాజ్ గారు, ప్రకాష్ గారు, జగ్గుల ప్రకాష్ గారు, దేవపుత్ర గారు, డేవిడ్ గారు, సుదర్శన్ గారు, బాలరాజు గారు, యోహన్ గారు, అబ్రాహం గారు, సామేల్ గారు, ఈసయ్య గారు, వాళ్ళతో పాటు ఈ గ్రామ ప్రజలు, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, అమ్మలు, అక్క అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గ్రామ ప్రజలకు మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తరఫున, లోకేష్ తరఫున మీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఎంతో గొప్పగా గ్రామం మొత్తం ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్ చెప్తున్నారు. అందరూ చాలా మంది వ్యక్తులు మాట్లాడారు. నాకు తెలిసినటువంటిది మీకు నోటీస్ చేస్తాను, మీకు చెప్తాను. ఈరోజు ఆ పొలం ఉంది, ఆ పొలం ఏదో ఉంటుంది, ఎల్లల్లో మునైలో ఉంటుంది. మా గోపాల్ రెడ్డి ఒక 2 అడుగులు దాన్ని దాచుకో, ఒకవేళ ఆక్రమించుకుంటే ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామంటే కోర్టు. దాంట్లో చట్టం ఉంది. అంటే ఒకరి హక్కు, ఒకరి భూమి, ఒకరి భూమి నాకు ఉండదు. ఇటువంటి చట్టాలు రాసినటువంటి మన భాషలో చెప్పాను కాబట్టి మీకు అర్థమైతే చెప్తున్నాను. ఆయనే అంబేద్కర్. స్వతంత్రం వచ్చిన వెంటనే భారతదేశంలో దొంగతనం జరిగితే ఏ సెక్షన్, లేకుంటే ఎవరైనా అన్యాయంగా ఇంకోటి వేలిస్తే ఏ చట్టం, ఇంకా చట్టాలు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇట్లా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి అని చెప్పి రాసినటువంటి వాడు అంబేద్కర్. కానీ అందుకు గుర్తులు పెట్టుకొని దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోజు కూడా ఆయన కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటారు? మొట్టమొదటి వారు దళితులు. వాళ్ళందరూ కూడా నేను శిరస్సు గురించి నమస్కారాలు తెలియజేస్తాను. దళితుల్లో ఒక గొప్ప గుణం ఉంది, నేను బాగా గమనించాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్కసారి నమ్మితే, ఒక్కసారి విశ్వాసం ఉంచితే దళితులు ఎప్పుడు మళ్ళీ వెనకటిలో చూసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైనా అయ్యో మాకు ఉద్యోగాలు ఇవ్వమని రాసిపోయినాడే అంబేద్కర్, మా పిల్లవాళ్ళు కాబట్టి, అయ్యో మా హాస్టల్లో మా పిల్లలకు కనీసం చదువుకునేటప్పుడు ఇటువంటిది ఎందుకంటే బట్టలు కానీ, బుక్కులు కానీ, బువ్వ కానీ మాకు పెట్టించేది అంబేద్కర్ రాసిపోయినాడే అని చెప్పి చిన్న 5-6 ఉద్యోగాలు అవన్నీ వస్తుంటే అంతకే మనం పులకరించిపోయి గర్వించి ఈ రోజు కూడా చందాలు వేసుకుని అవేసుకుని అంబేద్కర్ గారు గుర్తు పెట్టుకున్నారంటే మన దళిత జాతికి అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. కోటాను కోట్లు సంపాదిస్తుంటాం, కోట్ల రూపాయలు ఇస్తుంటాం. మరుసటి రోజే మా గోపాలరెడ్డికి ఇస్తాను ₹1,00,00,000, మరుసటి రోజు ₹1,00,00,000 ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ₹1,00,00,000 ఇచ్చాడు. అవగాహన ఆయన ₹1,00,00,000 ఇచ్చినాడు కదా అని చెప్పి అనుకోడు. ₹2,00,00,000 మాలపల్లి ఇంట్రెస్ట్ ఇచ్చినాడు కదా అనుకుంటాడు. ఈ రోజున దళితుల్లో ఒక గొప్ప గుణాన్ని నేను చాలా రోజు నుంచి గమనిస్తున్నా. ఒక్కసారి విశ్వసిస్తే మాత్రం ఎప్పుడు కూడా మీరు మర్చిపోవని నాకు తెలుసా విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ గొప్ప కార్యక్రమానికి నా వంతుగా మిమ్మల్ని నన్ను దీంట్లో కలుపుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా ఒక ₹50,000 మా సభ్యులు ఎవరున్నారో పెద్దలు ఈ చిన్న కానుక స్వీకరించవలసిందిగా కోరుతా
ఉన్నాం.